ఏం చేద్దాం, మేచర్లో అది పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల రణబేరి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ 40 అంశాలపై నేడు ప్రభుత్వానికి మెమరాండం. సర్కార్ నిర్ణయం మేరకు తుది కార్యాచరణ ప్రకటన. జేఏసీ. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ ఆర్టీసీకి మాత్రం పాపం ఆర్టీసీ ఎంప్లాయీస్కి మాత్రం తీరని నష్టమే చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పథకం ఏదైతే పెట్టారో దాంట్లో భాగంగా ఆర్టీసీ ఇంకా నష్టాల పోయింది. సార్ మీరు గుండె మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆర్టీసీకి బకాయి ఉన్నారు మీరు? ఆర్టీసీలో ఇప్పుడు ఈ గృహలక్ష్మి ఏదైతే ఉందో బస్సు పథకానికి ఎన్ని కోట్లు ఆర్టీసీకి ఇప్పుడు చెల్లించాలా మీరు? దాదాపు 800 కోట్ల రూపాయలు, పైచిలకు రూపాయలు అధికారంగా ప్రకటించాలని మనం చూస్తూ ఉన్నాం కూడా. సో ఆర్టీసీ కార్మికుల రణబేరి మోగించారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతున్నారు. తమ ఎదుర్కొంటున్న సమస్యలపై 40 అంశాలను ప్రభుత్వం ముందుంచాలని ఆర్టీసీ కార్మికుల సంఘం జేఏసీ నిర్ణయించింది. సర్కార్ నిర్ణయం మేరకు కార్యాచరణ ఉంటుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అధికారంలో వచ్చాక పట్టించుకోవడం లేదని రగిలిపోతున్నారు కార్మికులు. పోరుబాటకే సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకం కింద ప్రారంభించినప్పటికీ నుంచి డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం పెరుగుతుందని కార్మికులు ఆవేదన చేస్తున్నారు. అది వాస్తవమే. నేను సీతాక చూసినాం కదా ఎట్లని ఛాయ్ తాగానికి నల్గొండ నుంచి చార్మినార్ వచ్చింది ఒక ఆవిడ. మొగుడు కొట్టిండని హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వెళ్ళింది ఇంకొక ఆవిడ. అది పరిస్థితి. పని భారము పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బాండ్లు బకాయిలు 200 కోట్ల రూపాయలు. ఓన్లీ బాండ్లు విక్రయించి ప్రభుత్వం డబ్బులు తీసుకునేది 200 కోట్ల రూపాయలు రావాలా, ఇంకా రాలేదు. రెండో పిఆర్సీ బకాయిలు, డిఏలు ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడంతో కార్మికులు అసహనానికి పెరుగుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధిగా పేర్కొంటున్న అధికారంలోకి రాగానే ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించి కార్మికుల సంఘాలు గుర్తింపిస్తామని మాయ మాటలు చెప్పి పట్టించుకోవడం లేకపోవడంపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ జేఏసీ తరపున 40 అంశాలతో కూడిన మెమరాండానికి రవాణా మంత్రి, ఎండి, రవాణా శాఖ కమిషనర్ కలిసి వారు ముందు పెట్టనున్నట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సమస్యలు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకేంది రేవంత్ రెడ్డి నిజంగానే ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతే మాత్రం రేవంత్ రెడ్డికి సుక్కలే. ఎందుకంటే అధికారం లేక ముందు ఎంప్లాయీస్కి అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు అప్పటి మందం. ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటున్నాయి. మనకు సామెత ఉంది, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇప్పుడు రేవంత్ సర్కార్ వాళ్ళ గోతిలో వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డట్టు ఈ ఆర్టీసీ విషయంలో మాత్రం తెలుస్తూ ఉంది. చూడాలిగా. సో మరొక దినపత్రిక